Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టేటస్ మోషన్ పోస్టర్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క స్కై ఎఫెక్ట్ కానీ అండ్ ఫ్లవర్స్ ఇమేజ్ కానీ ఆ యొక్క యానిమేటెడ్ కానీ మన యొక్క ఫొటోస్ కానీ ఒక లెవెల్లో ఉంటుంది. సో బేసిక్గా చెప్పాలంటే ఇది ఎవరు చేసిండరు, ఎక్కడా ఉండదు, అంత పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో కపుల్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎనీథింగ్ మీ సింగిల్ అయినా నో ప్రాబ్లం. సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని అలా గాల్లో వచ్చేసి ఫ్లవర్స్ వస్తూ మన యొక్క ఫొటోస్ అలా ఫ్లోలో వచ్చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ను పెట్టుకుంటే చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మళ్ళీ సాంగ్తో డెమో చూస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ ఫోర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక స్కైకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ కార్డ్ వచ్చేసి మీకు ఏదైతే ఉందో, నేను ఫస్ట్ స్కై ఎఫెక్ట్ వీడియో లింక్, ఫ్లవర్ ఎఫెక్ట్, పిఎన్జీ లింక్ అని, సో నేను ఏవైతే యూజ్ చేస్తున్నా అవన్నీ అక్కడ స్టెప్ బై స్టెప్ అక్కడ మెంబర్స్తో యాడ్ చేసి ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క స్కై మీద టచ్ చేసి స్కైకి ఉన్న ఏదైతే ఉందో సాంగ్ అది మ్యూట్ చేయండి. ఓకే, సో వన్స్ మ్యూట్ చేసి మళ్ళీ అదే స్కై మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాప్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి సో ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. మళ్ళీ అదే స్కై మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఏదైతే ఉందో కరెక్ట్ యానిమేటెడ్లో మీరు ఇవన్నీ మనకు కరెక్ట్గా స్క్రోల్ అప్లో ఉంటాయి. ఓకే, సో యానిమేటెడ్ మనకు ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అంటే బేసిక్గా చెప్పాలంటే కపుల్స్ అంటే వెడ్డింగ్ సంబంధించిన వాళ్ళ కపుల్స్ ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు పిఎన్జీ లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతాయి అనమాట. సో లేకపోతే సరిగా వర్కౌట్ అవ్వ ఫ్రెండ్స్. ఇది మటుకు నేను చెప్తున్నాను. ఇక్కడైతే సపోజ్కి ఫస్ట్ నేను వీళ్ళిద్దరు ఇమేజ్ని తీసుకున్నాను. ఓకే, సో ఈ లెవెల్లో తీసుకొని ఇలా ఒక సైడ్లో పెట్టుకొని ఇదే ఇమేజ్ను నేనైతే ఒక 50 సెకండ్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకు ఎక్స్ట్రాగా అవసరం లేదు కనుక. సో నేను 50 సెకండ్స్ లేదా మినిమం ఒక 30 సెకండ్స్ అయితే ఓకేలే, ఒక 50 సెకండ్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాగా అంటే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇస్తున్నా. సో ఈ 50 సెకండ్స్లో కూడా నేను 7 సెకండ్ కాడికి వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ను మళ్ళీ ఇక్కడతో డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఇంకొక ఇమేజ్ యాడ్ చేస్తాం. మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆపోజిట్లో. ఓకే, సో మీరు ఎవరి ఇమేజ్ అయితే మళ్ళీ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా కపుల్స్కి సంబంధించి ఇంకా వెడ్డింగ్ యానివర్సరీ అంటే సో కపుల్స్కి సంబంధించిన ఇమేజ్ మాత్రమే ఉండాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ వీళ్ళ ఇమేజ్ను సెలెక్ట్ అయితే చేసుకున్నాం. ఓకే, సో ఈ లెవెల్లో ఇమేజ్ను సెలెక్ట్ చేసి మళ్ళీ కరెక్ట్ యానిమేటర్లో ఆ యొక్క ఫోటోను ఆ లెవెల్లో డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ను అడేస్తున్నా. సో ఇక్కడతో మనకు 2 ఫొటోస్ కరెక్ట్గా సెట్ అయ్యాయి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక పిఎన్జీ ఫ్లవర్స్ అనేది ఇమేజ్ అనేది ఇస్తాను. సో 3 ఫ్లవర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క 3 ఫ్లవర్స్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. సో ఫస్ట్ ఈ యొక్క ఫ్లవర్స్ని యానిమేటెడ్ మనకు ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, సో వన్స్ ఈ లెవెల్లో పెట్టేసి కరెక్ట్గా సైడ్ స్క్రోల్ అప్లో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, సో వన్స్ పెట్టుకొని ఇదే ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక సేమ్ మళ్ళీ ఆపోజిట్లో సేమ్ ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్, రొటేట్ మిర్రరింగ్లోకి వెళ్ళి కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసుకో. సేమ్ అదే మళ్ళీ ఆ యొక్క ఇమేజ్ను ఈ లెవెల్లో మనకు కొద్దిగా క్రాప్ అనేది చేసుకొని అంటే కొద్దిగా ఈ లెవెల్లో మళ్ళీ ర్యాక్ అనేది చేసుకొని ఇలా మళ్ళీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 పెట్టుకొని సో ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి.
సో వన్స్ 2 ఇచ్చేసాక ఈ యొక్క ఇమేజ్ ఉంది కదా, సో ఈ యొక్క ఇమేజ్ను కూడా కరెక్ట్గా మీకు ఎంత అడ్జస్ట్లో కావాలనో అంత అడ్జస్ట్లో మీరు ఈ లెవెల్లో పెట్టుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక బ్లర్ ఎఫెక్ట్ అనేది తీసుకుంటున్నా. సో లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్ అని ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ లెక్క వస్తే ఇక్కడ మనకు బేసిక్ ఆ ఎఫెక్ట్స్ అన్ని ఉంటాయి. సో ఈ యొక్క ఎఫెక్ట్లో మనకి ఫస్ట్లో గ్లాస్ బ్లర్ అని ఉంటుంది. సో ఈ యొక్క గ్లాస్ బ్లర్ను మీరు అప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ ఈ యొక్క బ్లర్ ఏదైతే ఉందో మనకు వీడియో ఎండ్ వరకు బ్యాక్ అని ఇచ్చేసేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ఫ్లవర్స్ మళ్ళీ పిఎన్జీ ఇస్తాను. సో ఈ యొక్క ఫ్లవర్స్ వచ్చేసి ఒక సైడ్ కార్నర్లో పెట్టుకోండి, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మీ ఇష్టం, మీ చాయిస్. సో నేనైతే ఇక్కడ పెట్టేసి ఇదే ఫ్లవర్స్ను నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సో వన్స్ టిక్ మార్క్ను రైట్ ఇచ్చేసాక సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫ్లవర్ పిఎన్జీ ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క ఫ్లవర్ ఇస్తాను. ఈ యొక్క ఫ్లవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ ఫ్లవర్ అనేది ఇక్కడ నేను ఒక సైడ్ యానిమేటర్లో ఇచ్చేసి ఇదే ఫ్లవర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసేసి ఇక్కడనే టిక్ మార్క్ను అడిస్తున్నా. మళ్ళీ అదే ఫ్లవర్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ యాడ్ అవుతుంది. ఇలా మళ్ళీ మీరు కొద్దిగా మళ్ళీ అలా ఇచ్చేసి మళ్ళీ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్. ఓకే, సో ఈ లెవెల్లో మీరు అంతా కవర్ చేయండి. ఓకే, సో ఈ లెవెల్లో ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు అన్ని కవర్ చేసుకోండి. ఓకే, సో వన్స్ డూప్లికేట్ తీసుకొని ఇలా మొత్తం మీరు ఎన్ని కావాలో అన్ని డూప్లికేట్లు తీసుకొని కరెక్ట్ అడ్జస్ట్లలో మీరు కరెక్ట్ యానిమేటెడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో నేను ఆల్మోస్ట్ అయితే ఇక్కడితో ఇంకా నేను అన్నీ కూడా ఇక్కడ యాడ్ ఇస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్లో మీరు లెవెల్లో మీరు కరెక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే సరిగా ఉండదు అనమాట. ఓకే, సో ఇక్కడతో మనకు ఆ యొక్క ఫ్లవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసాయి. సో ఇంకా కావాలంటే మీరు కొంచెం కిందికే పెట్టుకోండి, ఎందుకంటే నేను రాను పైకే పెట్టేసాను. సో అందుకు ఎఫెక్ట్ సరిలేదు. ఓకే, సో ఇక్కడ వన్స్ ఇచ్చేసాక మన యొక్క ఇమేజ్ ఉంది కదా, సో ఈ యొక్క ఇమేజ్ ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఏదైతే ఇమేజ్ ఆడిచ్చామో ఆ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి ఇలా మీరు ఫస్ట్ ఒక స్టార్టింగ్లో పెట్టుకోండి. ఓకే, సో వన్స్ ఈ లెవెల్లో పెట్టుకొని సో ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఈ యొక్క ఫ్లవర్ ఉంది కదా, సో ఈ యొక్క ఫ్లవర్ మీద మళ్ళీ టచ్ చేసి సో సెండ్ టు బ్యాక్ అని ఇచ్చుకోండి. మన యొక్క ఇమేజ్ లేకుంటే అలా అయినా పెట్టుకోండి, మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే, సో ఇక్కడతో ఫస్ట్ మీ యొక్క ఇమేజ్ ఉంది కదా, ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కీ యానిమేషన్ ఉంటుంది. ఓకే, సో కీ యానిమేషన్ మీద టచ్ చేసి మీకు ఇమేజ్ మనకు ఇంత లెంత్ ఉంది కనుక సో ఈ యొక్క ఇమేజ్ను ఈ లెవెల్లో మీరు డ్రాక్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో డ్రాక్ అనేది చేసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని సో ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ నెక్స్ట్ ఇమేజ్ కూడా మళ్ళీ సేమ్ యాచ్ డేస్. ఓకే, సో ఇక్కడ పెట్టుకొని మీకు ఎంత లెంత్ కావాలో మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేసి మళ్ళీ మీ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో డ్రాక్ అనేది చేసుకొని కరెక్ట్ ఈ యొక్క కీ యానిమేషన్ కూడా ఈ లెవెల్లో డ్రాక్ అనేది చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒక్కసారి ప్లే చేద్దాం. చూడండి మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క స్కై ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది. గాయ్స్ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో మన యొక్క 2 ఇమేజ్ కరెక్ట్గా సెట్ అయ్యాయి ఇందులో. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లాస్ట్ ఫైనల్లో ఒక ఏదైతే ఉందో ఒక ఫ్లవర్స్కు సంబంధించిన గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఫస్ట్ కొద్దిగా రిమూవ్ చేసుకోండి. ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అని ఇచ్చుకోండి. మళ్ళీ అదే ఫ్లవర్స్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ మనకి ఎక్కడ ఉంది క్రోమాకి, ఇక్కడ ఉంది క్రోమాకి లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28లోనే మినిమం 30+ పెట్టేసి 50 ఉండే 50+ పెట్టేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అనివ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ప్లే చేద్దాం. చూడండి గాయ్స్, ఇప్పుడు మన యొక్క ఫ్లవర్స్ వస్తా బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క ఫ్లవర్ ఎఫెక్ట్, స్కై ఎఫెక్ట్, మన యొక్క ఫోటో కింద గ్రాస్ ఫ్లవర్స్ రేంజ్లో ఉంది గాయ్స్. లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. సో ఇంకేంటి మనకు ఫైనల్గా కావాల్సింది, సో ఇంకా మనకు ఫైనల్గా కావాల్సింది మన యొక్క నేమ్స్ కావాలి. సో నేమ్స్ కావాలంటే ఇక్కడ మనకు టెక్స్ట్ అని ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఆప్షన్, టెక్స్ట్ లేక వచ్చేసి మీకు నచ్చిన నేమ్స్ను మీరైతే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి నా యొక్క నేమ్ని అయితే నేను ఎంటర్ చేసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ను మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈశ్వర్ టెక్ అని ఇచ్చేసి అండ్ మళ్ళీ స్పేస్ ఇచ్చేసి ఆర్ అని పెట్టుకొని మీకు ఎవరి పేరును అయితే వాళ్ళ పేరును ఎంటర్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి ఒక అమ్మాయి ఫోటోని అయితే ఒక అమ్మాయి నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సేమ్ ఇదే ఇమేజ్ కూడా నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ ఏ అని ఫాంట్ ఉంది కదా, సో మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మన యొక్క ఫాంట్కి కలర్ యానిమేటెడ్ కూడా పెంచుకోవచ్చు. ఓకే, సో కలర్ కూడా మీకు ఇక్కడ కలర్స్ అని ఉంటాయి. మీకు ఇష్టం వచ్చిన కలర్స్ ఈ లెవెల్లో పెట్టుకొని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి షాంపిల్కి అయితే ఇక్కడ నేను వచ్చేసి గ్రీన్
నేను ఇస్తున్నాను, మీ ఫేవరెట్ కలర్ మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక మన యొక్క ఫోటో ఉంది కదా, సో స్టార్టింగ్లో మన యొక్క కీ యానిమేషన్ పెట్టేయండి. సో ఈ యొక్క నేమ్ కూడా ఫస్ట్ ఈ యొక్క కీ యానిమేషన్తో మీరు ఎంత లెంత్ కావాలా, మన యొక్క ఫోటో ఎక్కడ వరకు ఉంది, సో ఫస్ట్ మీరు చూసుకోండి. ఓకే, సో మన యొక్క ఫోటో ఎక్కడ ఉంది కరెక్ట్ యానిమేటర్లో చూసుకుంటే మనకు కరెక్ట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేమ్ మనకు ఎక్స్ట్రాగా అనేది మనకు రిమూవ్ చేసుకోండి నేమ్. ఓకే, సో ఇక్కడ ట్రిమ్ మీద అంటే ఏదైతే ఉందో ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అనివ్వండి. సేమ్ అదే నేమ్ మీద టచ్ చేసి ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ వచ్చేసి మనకు స్టార్టింగ్లో మీ యొక్క ఇమేజ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క ఏదైతే ఉందో టెక్స్ట్ ఈ లెవెల్లో డ్రాగ్ చేసుకొని మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి నేను ఇక్కడ పెడుతున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేయండి. చూడండి మన యొక్క ఫోటోతో పాటు టెక్స్ట్ కూడా యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది మోషన్ పోస్టర్ స్టైల్లో. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ మన యొక్క టెక్స్ట్ అండ్ అవి ఫోటోస్ కరెక్ట్గా సెట్ అయ్యాయి. సేమ్ మళ్ళీ ఇదే డూప్లికేట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ యాచ్డిస్ మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసాక మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే చేసుకోండి. చూడండి కరెక్ట్ యానిమేటర్లో మళ్ళీ ఈ విధంగా మన యొక్క ఫోటోస్ అండ్ ఆ యొక్క ఫ్లవర్స్ మన యొక్క నేమ్స్ చాలా అంటే చాలా కిరాగ్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఫైనల్గా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలంటే ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు మూవీ సాంగ్స్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తాయి, అందుకు నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయలేదు. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన సాంగ్స్ సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇక్కడతో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి సో ఫైనల్గా కావాల్సింది వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.